అమెరికా ఆ పైన నుంచి వచ్చిపోయే షిప్లన్నింటిని కూడా ఆపేయబోతుంది. అవన్నీ కూడా ఇరాన్ వ్యాపారం చేసుకునేటువంటి షిప్లు. ఇరాన్ వ్యాపారం చేస్తున్నటువంటి షిప్లన్నింటినీ పేల్చేస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. వాళ్ళ నేవీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ నేవీ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ను చుట్టుముట్టబోతుంది. హర్మూజ్ స్ట్రైట్ను ఆక్యుపై చేసుకోవడం కాదు ఇక్కడ ట్రంప్ చేస్తుంది. ఇన్ని రోజులుగా ఏం చేశాడు? హర్మూజ్ స్ట్రైట్ను హస్తగతం చేసుకుంటాం, ఆక్యుపై చేసుకుంటాం మేము అని చెప్పాడు. కానీ ఇప్పుడు అలా చేయకుండా, ఇట్స్ ఎ వెరీ స్మార్ట్ మూవ్ ట్రంప్ నుంచి. అలా చేయకుండా హర్మూజ్ స్ట్రైట్కి దూరంగా దారిలో వాళ్ళు కాపు కాచి ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అటువైపుకు వెళ్ళే షిప్పుల్ని వాళ్ళు అలౌ చేయరు, అటువైపు నుంచి వచ్చే షిప్పుల్ని అలౌ చేయరు, ఇరాన్ వైపు నుంచి వచ్చేవి. ఒకవేళ కూడదంటే అమెరికాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ షిప్పుల్ని పేల్చేస్తారు. కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ కండిషన్ మరొకటి ఉంది. చిన్న చిన్న దేశాలు అయితే ఖచ్చితంగా అమెరికాకు భయపడిపోతాయి, వాళ్ళు చెప్పింది మాట వినరు. కానీ రష్యాతో ఇప్పుడు ఇరాన్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, భారత్తో వ్యాపార సంబంధాలు అటువైపు నుంచి వచ్చేటువంటి షిప్పులు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క షిప్పులను కూడా పేల్చేయడానికి రెడీ అవుతుందా అవకాశం ఉంటే? ఇప్పుడు భారత్కి సంబంధించిన షిప్పులు మొన్న 6 ఇరాన్ వదిలేయడాన్ని మనం చూసాం. రేపు ఇరాన్ ఒకవేళ భారత్కి సంబంధించిన షిప్పులను అటువైపు నుంచి అలౌ చేస్తే వాటిని పేల్చివేస్తుందా అమెరికా? రష్యాకి సంబంధించిన షిప్పులను పేల్చివేయగలుగుతుందా, ఆపేయగలుగుతుందా? చైనాకి సంబంధించిన షిప్పులను అక్కడ ఆపేయగలుగుతుందా? ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుందో మనకు తెలీదా? ఇక మూడో ప్రపంచ యుద్ధానికి అది నాంది పలకదా? డైరెక్ట్గా రష్యాని, చైనాని, లేదంటే భారతదేశం లాంటి దేశాలను సైతం అక్కడ గెలికినట్లు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బలమైన దేశాలని కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి అలౌ చేసినట్లు అవుతుంది, ఇన్వైట్ చేసినట్లు అవుతుంది ట్రంప్కి. మరి ఎలా చేయబోతున్నాడు? మరోవైపు చైనా అండ్ రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా దే ప్లే బై దేర్ ఓన్ రూల్స్. అమెరికా చెప్పినట్టు వినరు. మీరు ఆగండి, నేను ఇక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే అసలే వినరు, ఎందుకంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అమెరికానేమో హర్మూజ్ స్ట్రైట్ని హస్తగతం చేసుకోవాలని, ఎలాగైనా సరే ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్ వ్యాపారం చేస్తుందేమో అగ్రదేశాలు రష్యా, చైనా లాంటి దేశాలతో వ్యాపారం చేస్తుంది. చైనాకు వెళ్ళేటువంటి more than 10% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇరాన్ నుంచే వెళ్తుంది. మరోవైపు రష్యాతో వ్యాపార సంబంధాలు ఎన్నో రకాల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకుంది. సో వీటన్నిటిని ఆపగలిగే సత్తా ఇప్పుడు అమెరికాకు ఉందా? ఒకవేళ ఆపితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయదా? జస్ట్ ఇమాజిన్ చైనా అండ్ రష్యా కూడా సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు నిప్పుతో తలగొక్కుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా యొక్క క్యాపబిలిటీని మనం తక్కువ అంచనా వేయలేం. దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, బట్ వీ కాంట్ డినై దిస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. మరోవైపు ట్రంప్ చేసినటువంటి ట్వీట్ మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ $1 పర్ బ్యారెల్ అనేటువంటి ఈ ట్యాక్స్ వసూలుకి సంబంధించి, టోల్ వసూలుకి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అగేన్స్ట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మేము కట్టం, ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది, రేట్లు పెరుగుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓవైపు ఇక అమెరికా, ఇరాన్, చైనా, భారత్, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇలా అన్ని దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. ఒక్కసారి ట్రంప్ చేసినటువంటి ట్వీట్ కూడా, వార్నింగ్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇట్స్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. చర్చలు ఇక సఫలమవుతాయేమో అని అనుకున్న సమయంలో, ఇన్ని రోజుల వార్కి బ్రేక్ పడుతుందేమో అనుకున్న సమయంలో చర్చలు ఏమాత్రం ఎలాంటి ఫలితం ఇవ్వకుండా పోవడాన్ని మనం చూస్తున్నాం. అగైన్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఇప్పుడు తెర మీదకి రావడాన్ని మనకు కనిపిస్తోంది. సో మరొకసారి భయంకరమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఈసారి అమెరికా ఇక పూర్తిగా అన్లీష్ అవ్వబోతుందా? ఇప్పటి వరకు ట్రంప్ అది ఏదో భయంకరమైనది చేస్తానని వార్నింగ్స్ ఇవ్వడంతో సరిపెట్టాడు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మరింత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేయబోతున్నాడా అనే ప్రశ్న వస్తే అవుననే సమాధానం కనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఇరాన్ ఒప్పుకోవాలని చెప్పి ట్రంప్ అడుగుతున్నాడు, ఆపేయమని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇరాన్ ఒప్పుకోవని చెప్తుంది. అసలు ఇరాన్ యుద్ధం చేస్తుందే ఈ విషయంలో కదా. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము ఆపమని ఇరాన్ చెప్తుంది, ఆపేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ట్రంప్ చెప్పి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు ఇస్లామిక్ రాడికల్స్ దగ్గర అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అసలు అక్కడే ఆ విషయం గురించే ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే, ఇన్ని లైఫ్ సాక్రిఫైస్ అవుతూ, ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరవుతూ, ప్రపంచం అంతా గందరగోళం అవుతుంటే ఇప్పుడు అదే ఆపేయండి అని చెప్పేసి ఇరాన్ని పిలిచి అడిగితే ఎందుకు ఒప్పుకుంటుంది? సో ఇక్కడ ఫెయిల్ అవుతుందని తెలిసి అమెరికా ఇలాంటి చర్చలకు సంసిద్ధం అయిందా అనే ప్రశ్న కూడా వస్తుంది.
సో ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఒక్కసారి చాలా ఫాస్ట్గా ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశాడు ట్రంప్, చాలా విషయాలు ఇందులో మెన్షన్ చేశాడు. సో దేర్ యూ హ్యావ్ ఇట్, ద మీటింగ్ వెంట్ వెల్, మోస్ట్ పాయింట్స్ వర్ అగ్రీడ్, బట్ the only point that really mattered, nuclear was not. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి మాత్రం అగ్రీ అవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ the United States Navy, the finest in the world, will begin the process of blocking any and all ships trying to enter or leave the Strait of Hormuz. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోకి వచ్చి పోయేటువంటి ఏ షిప్లనైనా సరే మేము ఆపబోతున్నాం. ప్రపంచంలో గొప్ప నేవీ అమెరికా నేవీ వీటన్నిటిని ఆపబోతుంది అంటూ ట్రంప్ చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తున్నాం. ఎట్ సమ్ పాయింట్ we will reach an all being allowed to go in, all being allowed to go out basis, but Iran has not allowed that to happen by merely saying there may be a mine out there somewhere, that too nobody knows about but them అంటూ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మైన్స్ అనే భయాన్ని చూపించి ఇరాన్ ఇక్కడ అందరినీ బ్లాక్ చేసి పడేసింది, ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అని చెప్పి ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వరల్డ్స్ ఎక్స్టార్షన్. ఇప్పుడు టోల్ వసూలు చేయడానికి చాలా కీలకమైన అంశాలు మాత్రం చదువుతున్నాను. ఇది ఎక్స్టార్షన్గా చెప్తున్నాడు, అంటే ఒక దోపిడీ కింద ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో దే ఆర్ గోయింగ్ టు బ్లో ఆల్ దీస్ వెజల్స్ అండ్ షిప్స్ టు హెల్ అని చెప్పి కూడా చెప్తున్నాడు. చాలా కీలకమైన అంశాలు. లాక్డ్ అండ్ లోడెడ్, వీఆర్ రెడీ టు డిప్లాయ్ అగైన్ అని చెప్పేసి మరొకసారి చెప్పడం మనం చూస్తున్నాం. సో కీలకమైన అంశాలు మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్. ఇప్పటికే మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా మరొకసారి ట్రంప్ అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? దే ఆల్ ఆర్ డెడ్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ నేవీ పోయింది, వాళ్ళ లీడర్స్ పోయారు, వాళ్ళ ఖమేనీ పోయాడు, ఇంకా వాళ్ళు యుద్ధం చేయలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట మొన్న కూడా చెప్పాడు, గతంలో కూడా. కానీ ఆ తర్వాత కూడా అమెరికా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని వరుసగా కూల్చివేయడాన్ని మనం చూసాం. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇక వాళ్ళ రాడార్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కనెక్షన్స్ పోయాయి, వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలను మేము ధ్వంసం చేస్తామని చెప్పిన తర్వాతనే అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని వరుసగా 2 రోజుల్లో 3 ఫైటర్ జెట్స్ని కూల్చిపడేసింది ఇరాన్. సో ఇరాన్ని ఇప్పటికీ తక్కువ అంచనా వేయలేం. కానీ వెరీ సింపుల్ అండ్ క్లియర్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, దట్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ అమెరికా. ఇప్పుడు ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇస్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్ దిస్ వార్ ఇట్ జస్ట్ ఎ వేస్ట్, ఇట్స్ స్క్రాప్ అయిపోతుంది. కానీ పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. పర్మిషన్ ఇస్తే వేస్ట్ అయిపోతుంది. అమెరికా ఓడిపోయిందని చెప్తారు, అమెరికా వీక్ అని చెప్తారు, అమెరికాకి చేత కాదని చెప్తారు. ఇరాన్ చాలా దారుణంగా చిత్తుగా అమెరికాని ఓడించింది అని చెప్తారు. అలాగని పర్మిషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇరాన్ యుద్ధం ఆపదు, ఇరాన్తో యుద్ధం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇక తప్పనిసరి పరిస్థితి కనపడుతుంది ట్రంప్కి. ఇక హర్మూజ్ స్ట్రైట్ని అష్టదిగ్బంధ